అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వ్యాపార వాణిజ్య కేంద్రమైనటువంటి పొద్దుటూరు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారబోతుందా? ఇంతకీ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారడానికి ఇక్కడ కొన్ని శక్తులు పనిచేస్తున్నాయా? ఇటీవల రాజకీయ విమర్శలకు దారితీస్తున్న నేపథ్యంలో ఈ ఉదంతం బలానికి చేకూరుస్తుంది. పొద్దుటూరులో మట్కా గ్యాంబ్లింగ్ తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో పోలీసులు క్రికెట్ బెట్టింగ్ అంటే ఒక రకంగా యువతను భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి బెట్టింగ్ నిర్వహించినటువంటి ఘటన కూడా తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యం. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా క్రికెట్ బుకీలను అరెస్ట్ చేసి ఎవరైతే అమాయక యువకులు లోన్ తీసుకొని ఆ లోన్ చెల్లించని పక్షంలో వారి బ్యాంకు ఖాతాలను కరెంట్ అకౌంట్లుగా మార్చి వారి ఖాతాలకు ₹1,00,000 ట్రాన్సాక్షన్ జరిగే వ్యవహారం గుట్టు రట్టు చేసినటువంటి పోలీసులు మరి పొద్దుటూరు కేంద్రంగా అంటే పొద్దుటూరు నుంచి కొన్ని అసాంఘిక కార్యక్రమాలకు తెరలేపిన కొత్త పందాకు తెరలేపినటువంటి వైనం పైన ఎందుకు దృష్టి సారించడం లేదు? ఇప్పుడు ఇది రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసిన పరిస్థితి. ప్రధానంగా రెండు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రొద్దుటూరు నూతన జూదాలకు వరవడి శ్రీకారం చుట్టింది. కొత్త జూదాలకు సరికొత్త జూదాలకు ప్రొద్దుటూరు అడ్డా అయింది. పాత జూదాలకు కొత్త పద్ధతిని ఇస్తున్నారు. ప్రొద్దుటూరులో సరికొత్త జూదాలను పరిచయం చేస్తున్నారు. ప్రొద్దుటూరులో ఆ సరికొత్త జూదం పరిచయం చేయడమే క్యాషినో మొన్నటి వరకు. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ ఇంకోటి వచ్చింది. ఇది కూడా ప్రొద్దుటూరే నెంబర్ 1, ప్రొద్దుటూరే అడ్డా. నిన్న పత్రికలో రాసినారు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో 6 మంది 8 మంది ఉన్నారు. ఏంది ఆ మ్యాటర్ అనేది ప్రజలకు తెలియాలా. ఈ యాప్స్లో కానీ ఈ సైట్స్లో కానీ వీళ్ళ ద్వారా క్రికెట్ ఆడతారు, మంగతాయి ఆడతారు, క్యాషినో కూడా ఆడతారు. దీంట్లో క్యాషినో కూడా ఆడతారు. కలర్స్ అనే ఒకటి ఉంది. మనం పిల్లప్పుడు రామేశ్వరం తిన్నాలో మనం చూసి ఉంటాం. గుండు తెలుపు ఎరుపు తిరుగుతా వచ్చి ఆ నిలబడుతుంది కదా, కలర్స్ అంటారు. అటువంటి జూదం ఆడచ్చు, మంగతాయి ఆడచ్చు, కలర్స్ ఆడచ్చు, క్రికెట్ ఆడచ్చు, క్యాషినో ఆడచ్చు. ఈ జూదాలు యాప్ లేకపోయి ఆడుకోవచ్చు. ఈ పెట్టింది జపానోడు, తైవానోడు. వాళ్ళ తరఫున ఆఫీసులు ఉండేది హైదరాబాదు, బెంగళూరు. ఇక్కడ పొద్దుటూరులో ఏం పరిచయం చేశారు కొత్తగా అంటే కనుక 2 రకాలు. ఒకటి, నీ పేరుతో అకౌంట్ ఓపెన్ చేపిస్తారు. అకౌంట్ నువ్వు ఓపెన్ చేసి నీ అకౌంట్ను వాడు కంప్లీట్గా అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు. నీ అకౌంట్ను యూజ్ చేసుకుంటాడు. 15 రోజులు 20 రోజులు నీకు 10,000 ఇస్తాడు. అకౌంట్లో 2 అకౌంట్లు ఉన్నాయి. సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ అయితే లక్షలు డ్రా చేస్తారు. సేవింగ్ అకౌంట్ అయితే కనుక 7 లక్షలు 8 లక్షల వరకే 15 రోజులకు వాడుకొని అకౌంట్ క్లోజ్ పక్కన వేసేస్తారు. నువ్వు అకౌంట్ ఇచ్చినందుకు, నీ పేరు అకౌంట్ చేసి ఇచ్చినందుకు నీకు 10,000 12,000 ఇస్తారు సేవింగ్ అకౌంట్. కరెంట్ అకౌంట్ అయితే కనుక నెలకు 70,000 ఇస్తారు. 3 నెలలు వాడుకోవచ్చు. లక్షలు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కనుక బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవడం. నిర్వహించేవాడెవరు? వరదరాడి మనిషి. వరదరాజిరెడ్డి మనుషులేమో వరదరాజిరెడ్డి నీడలో సంరక్షణగా ఉండారు. కూలికి అకౌంట్ ఇచ్చింటారు చూడి, వాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అది కూడా సీక్రెట్, రహస్యంగా. హరి అనేటోనికి యాప్ను ఆన్లైన్లో చేసేంత స్తోమత లేదు. వానికి అంత చొరవ, అంత కెపాసిటీ ఉండే అని నేను అనుమాన పడుతుండా. ఇది కూడా నేను పోలీస్ అధికారులకు, డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి విన్నవిస్తాడా మీ ద్వారా. వీడు యాప్ను ఆన్లైన్లో పెట్టి చేసేంత కెపాసిటీ ఉందే వీనికి వెనకాల ఆపు లేకపోతే. ఇది నేను అనుకుంటున్నా ఇది కేవలం బంగారెడ్డి బినామీ మాత్రమే. ఇతను అసలు దీంట్లో ఇంకా తవ్వితే అసలోడు బంగారెడ్డి వస్తాడు, ఇంకా గురునాథ్ రెడ్డి అనేటోడు ఉన్నాడు. గురునాథ్ రెడ్డి అనేటోనికి కూడా సంబంధం ఉంది అని చెప్పి ఆధారాలు కూడా ఆల్రెడీ ఇప్పటికే పోలీసుల దగ్గర ఉన్నాయని చెప్పి మాకున్న సమాచారం. కొండారెడ్డి, ఎమ్మెల్యే వరదరాజురెడ్డి బెట్టింగ్లను కానీ లేకపోతే జూత నిర్వహణ కానీ చేసిన వల్ల ఎప్పుడైనా ఇంతకుముందు గతంలో చేసినారో బయట ఆదాయం మీద ఆధారపడి బతికేట వల్ల ఒకసారి ఆత్మకు నీకు ఉండే మీద చేసుకుని నువ్వు చెప్పు, ఆత్మ పరిశీలన చేసుకొని చెప్పు. క్యాషినో జరిగింది. క్యాషినో నిర్వహించిన వాళ్ళను కూడా తేల్చమని చెప్పి ఎస్పీ గారికి నివేదించడం జరిగింది. మళ్ళా అప్పీల్ చేస్తున్నా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా.
దయచేసి దాన్ని లోతుగా పరిశీలన చేసి ఇక్కడి నుంచి గోవాకు తీసుకుపోయే క్యాసినో ఎవరు నిర్వహిస్తున్నారు, దానికి బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు, ఒకవేళ దీనికి అధికార పార్టీ రంగులు ఎవరన్నా వేసుకొని దుప్పటి కప్పుకొని దొంగలు ఉంటారు కొంతమంది, ఆ పక్క ఓట్లేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అని అట్లా చెప్పుకునేటోళ్ళు ఎవరున్నా ఉంటే అట్టటోళ్ళను కూడా నిగ్గు తేల్చి వాళ్ళను కూడా బయటకు తీసి, ఎందుకంటే తోక పట్టుకుంటే మొత్తం వస్తుంది, ఆ వెనకలు ఉండేటోళ్ళను మొత్తం తేల్చి దాన్ని పరిశీలన చేసి దాన్ని కూడా అదుపు చేయాలని చెప్పి పోలీస్ అధికారులకు నివేదిస్తా ఉన్నాం. ఈ వ్యవహారం ఏదైతే గత నెల 23 నుంచి 25వ తేదీ వరకు ఈ ప్రాంతానికి చెందినటువంటి ఇద్దరు కీలక నేతలు క్యాసినో అంటే గోవాలో ఉన్నటువంటి బాగా బీచ్ రియో రిసార్ట్లో బిగ్ బి క్యాసినో నిర్వహించాలన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుందో ఆరోపణలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి చెందినటువంటి యువతను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ ఆకట్టుకునే క్రమంలో వారికి మద్యంతో పాటు అటు విందుతో పాటు అమ్మాయిలను కూడా సరఫరా చేసినట్లు తెలుస్తుంది. ఒక్కొక్క అంటే ఇక్కడ ధనవంతుల కుటుంబాలను టార్గెట్ చేసుకొని ధనవంతుల కుటుంబాల అబ్బాయిలను టార్గెట్గా చేసుకొని ఈ వ్యవహారం నడిపినట్లు కూడా ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వ్యాపారంలో ప్రధానంగా పసిడి వ్యాపారంలో రెండో ముంబైగా పేరుగాంచినటువంటి ప్రొద్దుటూరు పట్టణం ప్రశాంతతను కోరుకునేటువంటి ప్రజానీకం కలిగినటువంటి ప్రాంతం ఎంత ముఖ్యమో ప్రధానంగా ఇటీవల కాలంలో బెట్టింగులకు మోసాలకు అడ్డాగా మారిపోయేటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. దానికి ఒక స్థాయి కలిగినటువంటి నాయకులు రాజకీయాలు అండదండలు అందించేటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొనడం మూలంగా ఇవాళ అరాచకాలకు మోసాలకు నిలయంగా మార్చేటువంటి క్రమం పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో క్యాసినోవా పేరుతో గోవా కేంద్రంగా చేసుకొని ప్రొద్దుటూరుకు సంబంధించినటువంటి కొంతమంది ఎవరైతే బెట్టింగులకు అడ్డగా మార్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు హైదరాబాదు, బెంగళూరు, కడప లాంటి ప్రాంతాలలో ఉన్నటువంటి సంపన్న వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలను ఆర్గనైజ్ చేసి వాళ్ళ నుంచి లక్షల రూపాయలు కొల్లగొట్టేదానికి మందు, అమ్మాయిలు, వ్యభిచారము ఇవన్నీ కలగలిపి గోవా కేంద్రంగా చేసుకొని క్యాసినోవా పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టినటువంటి ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. దీని అంతటికీ ప్రొద్దుటూరు టౌన్లో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని ఆసరాగా చేసుకొని చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని కట్టడి చేయాల్సినటువంటి అధికారులు, అధికార యంత్రాంగం, ప్రధానంగా పోలీసులు ఇది మా పరిధిలో లేదు, మాకు సంబంధం లేదు, మాకు వ్రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్లు లేవని తప్పించుకునేటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఆ వ్యవహారం పర్యావసానం రేపొద్దున ప్రొద్దుటూరు పట్టణానికి మార్చినా ఆశ్చర్యపోనటువంటి పరిస్థితి నెలకొంటుంది. సహజ సిద్ధంగానే ఎక్కడైనా ఒక పెద్ద వేదికలో డబ్బులు ట్రాన్సాక్షన్ కావచ్చు, మోసాలు కావచ్చు, దాని పర్యావసానం ఆటోమేటిక్గా సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలపైన పడేటువంటి ప్రమాదం ఉంది. అనేక మంది క్రికెట్ బెట్టింగులు కావచ్చు, ఇంకొక రకమైనటువంటి యాప్లు బెట్టింగుల ద్వారా కావచ్చు, ఇవన్నీ కూడా కుటుంబాలు సూసైడ్ చేసుకొని చచ్చిపోయినటువంటి ఘటనలు కడప జిల్లాలో కోకొల్లగా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఈ క్యాసినోవాను సీరియస్గా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వము దీంట్లో ఉన్నటువంటి ఏ స్థాయి నాయకులైనా సరే, వ్యక్తులైనా సరే నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది, చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నా. గోవాలో జరిగినటువంటి క్యాసినోవా వ్యవహారం పైన నిగ్గు తేల్చాలని చెప్పి ప్రొద్దుటూరు శాసనసభ్యులు పెద్ద ఆయన వరదరాజు రెడ్డి గారు ఎస్పీ గారిని కలిసి దీనిపైన నిగ్గు తేల్చమని చెప్పి ఒకవైపు డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఇంకోవైపు మాజీ శాసనసభ్యులు రాచమల్లు ప్రసాద్ రెడ్డి కూడా దీన్ని నిగ్గు తేల్చాలి అని చెప్పి గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ రెండు పార్టీలు ప్రధానమైనటువంటి పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నిగ్గు తేల్చమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటే ఈ రెండు పార్టీలు కానటువంటి వాళ్ళు ఎవరున్నారు, ఈ కనిపించినటువంటి ఒక మహాశక్తి ఎవరున్నారు, పోలీసులకు వచ్చినటువంటి అభ్యంతరం ఏమి, ఇబ్బంది ఏమి లేదు, మీ యొక్క ఈ పోలీసుల ప్రయోజనాలకు భంగం కలిగేటటువంటి అంశం ఏమైనా దాగి ఉందా,
కాబట్టి దీన్ని ఖచ్చితంగా పోలీసు యంత్రాంగము, అందులో నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి ఎస్పీ గారు ఏదైతే ఉన్నారో మీకు ఒక ఛాలెంజింగ్ ఇష్యూ ఇది. దీన్ని నిగ్గు తేల్చగలిగితే ప్రజలు మరింత అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అయితే ప్రధానంగా ఈ వ్యవహారానికి సంబంధించి దాదాపు 352 మందిని అంటే 23, 24, 25వ తేదీలలో అక్కడికి తరలించి క్యాసినో ఆడించినట్లు కూడా తెలుస్తుంది. అయితే క్యాసినో ఆడించిన వారు ఈ ప్రాంతానికి చెందినవారు, అంటే ప్రొద్దుటూరు పట్టణానికి చెందినవారు. వీరు ఒక పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలుగా ఉన్నట్లు సమాచారం. అయితే ప్రొద్దుటూరు నుంచి ప్రధానంగా 65 మంది యువకులు వెళ్ళారు. వెళ్ళిన నేపథ్యంలో వీరందరూ కూడా ఒక్కొక్కరు 1 లక్ష నుంచి 10 లక్షల వరకు తీసుకెళ్లారు. వీళ్ళంతా కూడా ధనవంతుల కుటుంబాలకు సంబంధించినటువంటి అబ్బాయిలు. వీరంతా అక్కడికి వెళ్ళి అక్కడ క్యాసినో ఆడి, అంటే క్యాసినో తరహా అంటే ఒక రకంగా అక్కడ కూడా కొంత గోల్మాల్ జరిగిందన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే వెళ్ళిన యువత అంతా కూడా అక్కడ దాదాపు పూర్తి స్థాయిలో తాము తీసుకెళ్లిన డబ్బు పోవడంతో పాటు తిరిగి అదే ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళే రుణం ఇచ్చి, అంటే ఒక రకంగా అప్పు ఇచ్చి వారికి, అంటే దాదాపు ఒక్కొక్క యువకుడు, అంటే ధనవంతులకు సంబంధించినటువంటి యువత అంతా కూడా ఒక్కొక్కరు 10 నుంచి 20 లక్షల రూపాయల మేర నష్టపోయినటువంటి పరిస్థితి. అంటే దీన్ని ఆసరాగా చేసుకొని దాదాపు 9 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్టు తెలుస్తుంది. క్యాసినో నిర్వహించిన నేపథ్యంలో కూడా అక్కడ దాదాపు 352 మంది, అంటే కడప నుంచి హైదరాబాద్ నుంచి గోవాకు తరలించి అక్కడ క్యాసినో ఆడించినట్టు తెలిసింది. ఈ వ్యవహారం పైన ఇటీవల కాలంలో పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి కొడుకు కూడా నిన్న కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు ప్రధాన కారణం ఇటీవల కాలంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కొత్త అసాంఘిక కార్యకలాపాలకు తెరలేపారు, క్యాసినో నిర్వహించారు, దీనిపైన పటిష్టమైన నిఘా ఉంచాలి, ఎస్పీ ప్రత్యేకమైన దృష్టి సారించాలని కూడా కోరటం జరిగింది. ఆ తర్వాత ఇందులో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అనుచరులు ఉన్నారంటూ కూడా ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించినటువంటి ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కొడుకు కొండారెడ్డి కూడా నిన్న క్యాసినో జరిగింది, ఈ క్యాసినో వ్యవహారం పైన కూడా నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నటువంటి వాదన కూడా ఆయన వినిపించిన పరిస్థితి. అంటే ఒక రకంగా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి వారు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారం పైన ఎందుకు పోలీసులు దృష్టి సారించలేకపోతున్నారు అంటే పోలీసులు దృష్టి సారించకపోవడానికి ప్రధాన కారణం క్యాసినో జరిగింది ఇక్కడ కాదు, గోవాలో జరిగింది. కాబట్టి మనం ఎందుకు దీన్ని పట్టించుకోవాలి, దీనిపైన ఎందుకు కేసు నమోదు చేయాలి, విచారించాలన్నటువంటి ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఏదైతే గోవాకు ఎవరు వెళ్ళారు ఏంటన్నటువంటి విషయం పైన ఆరా తీసింది. అందుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆధారాలను సేకరించింది. ఎవరెవరు ఫ్లైట్కి వెళ్ళారు ఏంటన్నటువంటి పూర్తి స్థాయిలో ఆధారాలను ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా సేకరించింది. అవి కూడా ఇందులో ఏదైతే ఈ క్యాసినోకి వెళ్ళినటువంటి వాళ్ళే, అంటే ఓ రకంగా అక్కడ జరిగినటువంటి లావాదేవీలు దాదాపు 9 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. అంటే దాదాపు పొద్దుటూరుకు చెందినటువంటి యువత కేవలం 63 మంది వెళితే 63 మంది కూడా 3 కోట్ల రూపాయలు నష్టపోయారు. అంటే 3 కోట్ల రూపాయలు పూర్తిగా అక్కడ కోల్పోయినటువంటి, అంటే పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే క్యాసినో ఆడి ఇంత భారీ స్థాయిలో డబ్బులు కోల్పోయిన తర్వాత ఏదైతే అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులే వీరికి అప్పు ఇచ్చినటువంటి పరిస్థితి, ఆ అప్పు తిరిగి కట్టలేక తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా కూడా ఓ రకంగా అశాంతిని, అంటే గొడవలు జరిగే పరిస్థితులు లేకపోలేనటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఓ రకంగా యువతను ఒకవైపు చెడు మార్గంలోకి మళ్లించడమే ఒక పెద్ద తప్పు అయితే వారిని వేధించడం, అదేవిధంగా వారికి ఇచ్చినటువంటి అప్పులు ఏదైతే అక్కడ క్యాసినో ఆడిన తర్వాత వారి చెడు వ్యసనాలకు బానిసలను చేయడంతో పాటు వారు తీసుకున్నటువంటి అక్కడ తీసుకున్నటువంటి అప్పుకు కూడా అధిక వడ్డీ వసూలు చేశారన్నటువంటి విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు పోలీసులు ఈ వ్యవహారంలో ఎందుకు జోక్యం చేసుకోవడం లేదన్నటువంటి వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారం ఇక్కడ జరగలేదు, ఏదో సుదూర ప్రాంతంలో జరిగింది. కానీ ఇక్కడ సుదూర ప్రాంతంలో జరిగిన గోవాలో ఈ వ్యవహారం జరిగింది, క్యాసినో నిర్వహించారు. కానీ గోవాలో జరిగినా కూడా నిర్వాహకులు ఎవరు? ఈ ప్రాంతవాసులు. ఇక్కడ ఉన్నటువంటి యువతను
బలి చేశారు. ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఏదైతే ఆకట్టుకునే రీతిలో అంటే విందు, అదేవిధంగా అమ్మాయిలను సరఫరా చేసి ఆ విధంగా ఆకట్టుకున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా అక్కడికి వెళ్ళి అటు పూర్తిగా భారీ స్థాయిలో నష్టపోయినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా దాదాపు 3 కోట్ల రూపాయల లావాదేవీలు, అంటే కేవలం పొద్దుటూరుకు చెందినటువంటి యువకులే 3 కోట్ల రూపాయల క్యాసినోపై పెట్టి నష్టపోయారంటే ఏ స్థాయిలో అక్కడ క్యాసినో జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు కూడా విమర్శలు చేసుకున్నాయి. ఏదైతే ఆ పలాని పార్టీకి చెందినటువంటి వాళ్ళ వ్యక్తులే ఉన్నారు, వాళ్ళ వ్యక్తులపై ఎందుకు చర్యలు తీసుకోకపోవడం లేదన్నటువంటి విమర్శలు కూడా అటు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు పోలీసులు ఇటీవల కాలంలో క్రికెట్ బూకులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి అమాయకులను టార్గెట్ చేసుకొని ఇదైతే ఈ బూకీలు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్నటువంటి ఆరోపణలు వ్యక్తమైన నేపథ్యంలో ఆ దిశగా అడుగులేసి బూకీలను అరెస్ట్ చేసిన పోలీసులు మరి ఎందుకు ఈ వ్యవహారంలో, అంటే ప్రధానంగా పొద్దుటూరులో నుంచి గోవాలో క్యాసినో నిర్వహించినటువంటి వారిపై ఎందుకు దృష్టి సారించలేదు? ఇది ఒక రకంగా పలు అనుమానాలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా రెండు పార్టీలు కూడా, అంటే పరస్పరం రెండు పార్టీలు కూడా ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో వీటిపైన జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ప్రత్యేకమైన దృష్టి సారించి అసలు క్యాసినోకు నిర్వహణకు ఎవరు పూనుకున్నారు, ఇక్కడి నుంచి ఎవరు ఫ్లైట్ బుక్ చేశారు, అంటే ఇక్కడ యువతకు కూడా ఫ్లైట్ టికెట్ వాళ్ళే, అక్కడ గోవాలో ఉన్నటువంటి రిసార్ట్లో కూడా వారికి అకామిడేషన్తో పాటు మద్యం, విందు, అమ్మాయిలను సరఫరా చేసినటువంటి నేపథ్యం. కాబట్టి వీటిపైన లోతుగా అధ్యయనం చేసి ఈ నిర్వాహకులపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, పొద్దుటూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.